హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ హోలీ అండ్ సేఫ్ హోలీ అండి. ఇది వచ్చేసి ముందు వ్లాగ్ కంటిన్యూషన్ అండి. నేను చెప్పాను కదా, మా పాప ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఉంది, స్కూల్లో వెళ్ళాలి అని చెప్పేసి. హోషిక వచ్చేసి ట్రెడిషనల్ వేర్లో రమ్మని చెప్పింది వాళ్ళ మేడం అని చెప్పాను కదా. ఇంకా ముందు రోజే మెహందీ, ఇన్స్టాంట్ మెహందీ అని పెట్టాను, క్లీన్ చేసి పడుకున్నాను కదండి. యాక్చువల్గా మనకి ఎప్పుడైనా గర్ల్స్ పీరియడ్ అయిపోతే ఇంకా 5th డేనే మనం ఎప్పుడైనా ఇంటిని క్లీన్ చేసుకోవాలండి. ఇంకా నేను ముందు రోజే నాకు 5th డే అనమాట. హోషికాకి నేను మెహందీ పెట్టాను కదా, ఆ రోజే 5th డే. నేను తలస్నానం చేసేసి అందుకే నైటే ఇల్లందు కలిగేసుకొని దీపారాజన కడిగి పడుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ వీళ్ళకి స్కూల్ ఉంది కదా, ఇంకా అదే వెళ్ళాలి కదా. ఇంకా హోషిక వాళ్ళు ఇంక వాళ్ళకైతే అన్నానికి పెట్టేశాను, పక్క దేవునికి ప్రసాదం చేసేసాను. 5కి లేచానండి. ఇంకా నైట్ చూపించాను కదా ఎంత లేట్ అయిందో. ఇంకా సరిగా నిద్రపోకుంటే ఇంకా తర్వాత అస్సలు నిద్ర ఉండదు. అందుకే ఇంకా 5కి లేసాను. ఇంకా అక్కడికి అవన్నీ చేసుకునేదానికి ఇంకా కసుదొబ్బి ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా కడపానంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళకి క్యారీ చేసేద్దాం అని చెప్పేసి అన్నానికి పెట్టాను. ఇంకా పిల్లలకైతే దోశ వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంకా నేను కర్రీ ఏదైనా చేద్దామంటే ఇంకా వీళ్ళు వద్దమ్మా పిలుచుకొని వచ్చేస్తారు కదా, అవసరం లేదు అని చెప్పారు. ఇంకా టిఫిన్ వరకే, సో నాకు టైం ఉందని చెప్పేసి ఒక 1/2 అవర్ టైం ఉంది. ఇంక అందుకే పటాలు ఎందుకు తుడిచిపెట్టుకుంటే వీళ్ళు వెళ్ళాక నేను దీపారాజన చేసుకోవచ్చు అని చెప్పేసి. చూశారు కదా. ఇంకా ఎప్పుడైనా మనము డేట్ అయిపోయాక 5th డేని మనం క్లీన్ చేసుకోవాలండి. ముందు రోజులు క్లీన్ చేసుకోవద్దని చెప్పేసి మా పెద్దవాళ్ళు చెప్పారు, నేను అదే పాటిస్తున్నాను. ఇంకా నేను ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు పంపించేశాను అనమాట, స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను ఇంకా మా వారు వెళ్ళాలి. ఇంకా 1 o'clockకి అట్లా పిలుచుకొని రావాలన్నమాట. ఇంకా లంచ్ అందుకు చేసేసి వెళ్తే ఇంకా పిల్లలు ఆకలి అనకుండా వస్తూనే తింటారు కదా అని చెప్పేసి ఫస్ట్ దీపారాజన చేసేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే పెడుతున్నాను. మనం ఎప్పుడైనా అగరబత్తితోనే వెలిగించాలండి దీపాన్ని. నేను మ్యాక్సిమం చిన్నటి పెద్దగా ఎక్కువ చేయకుండా చిన్నటి పాటించైనా మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే ఇలా శనివారం అయితే నేను చాలా బాగా చేసుకుంటానండి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, అందులో మాకు ఇంటి దేవుడు. ఇంకా బాగా చేసుకుంటాను నేను. బెల్లమన్నం పరమాన్నం అందుకు చేసి స్వామికి ఇంకా తులసి దళాలు ఉంటే తులసి దళాలు పెట్టి చేసుకుంటాను. ఇంకా ఆ రోజు లేవు నాకు. ఇంకా అందులో నాకు పీరియడ్ అయిపోయింది కదా, ఇంకా అందులో ఇల్లు అలికేటప్పుడు కూడా ముందు రోజు ఇల్లు అలికేటప్పుడు కూడా దాంతో కొంచెం కల్లుప్పు, ఇంకా పసుపు, ఇంకా కొంచెం కర్పూరము పొడి వేసేసి ఇల్లు అలుక్కోవాలండి. ఎప్పుడైనా చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి మనకు ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఇంకా అది ఇక్కడైతే దేవుని గుడిలో ఇంకా చూశారు కదా, అగరబత్తితోనే వెలిగిస్తున్నాను. ఇంకా దీపం వెలిగించి ఇంకా ఇల్లంతా ధూపం వేసేస్తున్నాను. హోషిక అయితే బాసరా గురించి, హోషిక ఫ్రెండ్ బాసరా మొత్తం ఎలా ఉంటుంది ప్రిపేర్ చేసేసి బాసరా గురించి అయితే చాలా బాగా చెప్పారండి. హోషిక వాళ్ళే కాదు, పిల్లలందరూ ఎంత బాగా క్రియేటివిటీ, ఎంత ఓపిక ఉండాలండి, ఎంత ఆలోచన ఉండాలి వాళ్ళకి, ఎంత బాగా క్రియేట్ చేశారో మీకైతే కొంచెం వీడియో తీశాను, లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు ఎలా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఈ వీడియో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చూశారు కదా, ఇలా అయితే దీపారాజన చేసేసుకున్నాను. ఇంకా నేనైతే జడ ఒకటి వేసుకోవాలి, అది వేసేసుకొని ఇంకా మొత్తం సామాన్లు ఉంటే అవి క్లీన్ చేయాలి. ఇంకా అప్పటికే టైం లేదు, ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే లంచ్ అందుకు చేసేదానికి టైం అయిపోయింది. ఇంకా వచ్చాను హోషిక వాళ్ళ దగ్గరికి. ఈ పాప ఎంత బాగా చెప్తుంది చూడండి, సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత నిహాల్ అయితే చెప్తాడు ఒక సింపుల్ ట్రిక్తో మ్యాథ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి నిహాల్ చాలా బాగా చెప్పాడు చూడండి.
Yes, we will write. 8 8s తో 1000 వచ్చేలాగా. Thank you. Say thank you. చూశారు కదా నిహాల్ ఎంత బాగా చెప్పాడో. ఇంకా హోషిక వాళ్ళది చూడండి ఇప్పుడు. కొంచెం లౌడ్ లౌడ్. చూశారు కదా ఎంత బాగా క్రియేట్ చేశారు. ఇక్కడున్న వీళ్ళ రూము 5th క్లాస్ వీళ్ళంతా ట్రెడిషనల్ టైపే అనమాట. భద్రాచలము, తర్వాత ఇక్కడ బొమ్మల కొలువు, తర్వాత వీళ్ళు హోషిక వాళ్ళు ఎంత బాగా చెప్పారు చూశారు కదా. ఇంక ఇక్కడైతే మనకు ఇంటి గడప గురించి, గాజులు ఎందుకు వేసుకోవాలి, గాజుల విశిష్టత గురించి, తర్వాత ఇక్కడ ఒత్తులు, హల్లులు, ఒక ఒత్తుతో పదాలు ఎలా వ్యాక నిర్మాణం ఎలా చేస్తారు, ఇలా అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఎందుకు ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ ఎందుకు, ముందులో ఎలా ఉండేది, గడప గురించి, తర్వాత గాజుల గురించి, సాంప్రదాయం గురించి చాలా బాగా చేశారండి. తర్వాత మొక్కల గురించి, ఇదంతా ఈ రూమ్ అంతా ట్రెడిషనల్ గురించి అనమాట. చాలా బాగా పిల్లలు ఎంత బాగా చెప్పారో అండి. భద్రాచలం క్రియేట్ చేశారో చూపిస్తాను చూడండి, ఎంత బాగా క్రియేట్ చేశారు అసలు. పూరి జగన్నాథ్ టెంపుల్, తర్వాత ఇక్కడ చూడండి ఒత్తులు, హల్లులు, అచ్చులు, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము ఇవి ఉన్నాయి కదా, అదంతా అనమాట. ఈ పాప అయితే ఎంత బాగా చెప్తుందో భద్రాచలం గురించి. ఇంకా తర్వాత ఇంకా కాసేపు ఉండి మేము అయిపోయే టైంకే వచ్చామన్నమాట, ఎందుకంటే పని ఉందని చెప్పేసి. ఇంకా తర్వాత ఇంకా హోషిక వాళ్ళని, నిహాల్ని ఇద్దరిని పిలుచుకొని అయితే ఇంటికి వచ్చేసాము. మీకు నచ్చిందా ఈ వ్లాగ్? కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. మేమైతే చాలా సింపుల్గా హోలీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా సింపుల్గా. ఇంకా ఇక్కడైతే బొమ్మల కొలువు ఎంత బాగుందో చూడండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.